ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామము ఎంతైనా ఆరాధింపదగిన నామము. ఆమేన్, ఆమేన్. ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్నిసార్లు దేవుని కీర్తించినా, ఎంతసేపు ఆయన ప్రేమను గురించి మాట్లాడినా కూడా మన జీవితాంతం కూడా సరిపోదు. దేవుడు ఈ దినము మీ కొరకు నా ద్వారా ఒక మాట పంపించున్నాడు. అది నేను మీకు విడుదల చేయాలని ఆశపడుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఓపెన్ యువర్ బైబిల్స్ టు ఐజియా చాప్టర్ 43. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. ఒక ఐజియా తీసిన వారు హల్లెలూయా చెప్దాం. ఆమేన్. రైట్, అందరు తీశారండి. అందరం కూడా 19వ వచనం, 43వ అధ్యాయము 19వ వచనమును 19వ వచనం చూసారా? కలిసి చదువుదామా? కమాన్. 1 2 3 అండ్ గో. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచును. మరి ఒకసారి అందరము, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎప్పుడు చెప్పండి అది? ఇప్పుడే. గట్టిగా చెప్దాం ఆ మాట. ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నమ్మిన వారు ఏం చెప్పాలండి? ఆమెన్. ఇప్పుడే దేవుడు ఒక నూతన క్రియ చేయాలంటే బిగ్గరగా ఆమెన్ చెప్పాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సి, దేవుడు ఈ దినము మీతో చెప్తుంది ఏంటంటే ఆయన ఒక నూతన క్రియ చేయబోచున్నాడు. ఆమెన్, ఆమెన్. కమాన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. నూతన క్రియ అంటే ఇంతకు ముందు జరిగిన క్రియ కాదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, బైబిల్లో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఎన్నో అద్భుతాలు మనము చూసాము. కానీ దేవుడు ఈ దినం మీతో చెప్పమంటుంది ఏంటంటే ఇవన్నీ కాదంట, దీంట్లో ఉన్న అద్భుతాలు అన్నీ కాదంట, కానీ నీ జీవితంలో ఒక నూతనమైన అద్భుతం, అ న్యూ మిరకిల్ ఇన్ యువర్ లైఫ్, అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాస్టర్ గారు, నా జీవితంలో అద్భుతం ఏంటంటే, చూడండి, నీకు సంబంధించిన వాటిలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. అండ్ అవి ఇంతకుముందు జరిగినవి కాదు, ఇంతకుముందు జరగనివి దేవుడు ఈ దినము నుంచి నీ జీవితంలో జరిపిస్తాడు. ఆమేన్. నీ వ్యాపారంలో నూతన క్రియ జరుగునుగాక, నీ కుటుంబంలో నూతన క్రియ జరుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో నూతన క్రియ జరుగునుగాక. ఆమేన్. నమ్మిన వారు ఇంకొకసారి ఆమేన్. అదే అధ్యాయం 15 నుంచి చదువుదాం మనం. 43, 15, 14 నుంచి చదవండి. 14 నుంచి కమాన్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ విమోచకుడైన యెహోవా, చూడండి అక్కడ ఏముంది, అక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఇజ్రాయేలు దేవుడు, అలాగే పరిశుద్ధుడు, అలాగే విమోచకుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చున్నాడు. చదవండమ్మా. మీ నిమిత్తము నేను బబులోను పంపితిని, నేను వారందరినీ పారిపోవునట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములగు వాడలతో కల్దీలను పడవేసేదను. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేల్ సృష్టికర్తనగు నేనే మీకు రాజును, సముద్రములో త్రోవ కలగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలగజేయవాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను కూడా ఒకసారి చదువుతున్న మాటలు చాలా గంభీరమైన మాటలు. 16వ వచనంలో, సముద్రములో త్రోవ కలుగజేయవాడను, వడిగల జలముల మధ్య మార్గము కలుగజేయవాడను, తర్వాత రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు, వారు లయమై జనుపనారు వలె ఆరిపోయిరి. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ రథములు గుర్రములు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
ఫరో గురించి మాట్లాడుతున్నాడు, ఫరో సైన్యము గురించి మాట్లాడు. 16వ వచనంలో అంటాడు సముద్రములో, అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎర్ర సముద్రము పాయలు చేయడం గురించి మాట్లాడుతున్నాడు. వడిగల జలములలో మార్గము కలుగజేయవాడను నేనే. యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెప్దాం ఈ మాట, యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా గట్టిగా ఏం చేస్తున్నాడు యెహోవా? రైట్, చూడండి, మన దేవుడు మాట్లాడే దేవుడు. హల్లెలూయా. యు నో వై హీ స్పీక్స్? మన దేవుడు ఎందుకు మాట్లాడతాడో తెలుసా? ఎందుకంటే ఆయన జీవం కలిగిన దేవుడు. ఎందుకంటే మన భాషలో చెప్పాలంటే ఆయన బ్రతికున్న దేవుడు కాబట్టి. ఆమేన్. రైట్, ద ప్రాబ్లమ్ ఈజ్ హీ ఆల్వేస్ స్పీక్స్. ఆయన మాట్లాడతాడు. సమస్య ఏంటంటే మనం వినలేం. ఎందుకంటే మన జీవితంలో చాలా స్వరాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ వాయిసెస్ ఇన్ అవర్ లైఫ్. రైట్, ఇఫ్ యు హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితంలో సమస్య ఉంటే నీకు ఆ సమస్య యొక్క స్వరం వినిపిస్తుంది, కానీ యెహోవా సెలవిచ్చిన స్వరం వినపడట్లేదు. ఒకవేళ వ్యాపారంలో, ఉద్యోగంలో నీకు సంబంధించిన దాంట్లో ఏదైనా సమస్య ఉంటే ఆ స్వరములు ఎక్కువగా వినిపిస్తున్నాయి, కానీ యెహోవా మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వాటిని వినలేకపోతున్నావు. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దట్ హీ ఈజ్ నాట్ స్పీకింగ్, ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యు ఆర్ నాట్ హియరింగ్. అర్థమైతే? హల్లెలూయా. మన దేవుడు సజీవుడైన దేవుడు. చెప్తాం ఈ మాట, 1 2 3 గో. ఎవరి దేవుడు? మన దేవుడు సజీవుడైన దేవుడు. హీజ్ అ లివింగ్ గాడ్, హీజ్ అ స్పీకింగ్ గాడ్. ఎందుకు ఆయన మాట్లాడతాడో తెలుసా? ఆయన జీవం కలిగిన దేవుడు. వినండి, ఎందుకు ఆయన మాట్లాడతాడంటే ఆయన మన చేతులతో చేసిన దేవుడు కాదు. ఎందుకు ఆయన మాట్లాడతాడంటే ఆయన రాయో రప్పో పుట్టో చెట్టో కాదు, ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి. రైట్, ఈ దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒక మాట మీకు సెలవిచ్చుచున్నాను. హీస్ టాకింగ్ టు యూ టుడే. జాగ్రత్తగా మీరు గమనించండి. రైట్, 19వ వచనంలో అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ. నా దేవుడు నూతన క్రియ చేయుచున్నాడు. చెప్దాం, 1 2 3 గో. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ ఫరో రథములు, ఆ సేనలు, ఆ ఎర్ర సముద్రం పాయలైపోవడము, రైట్, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. బాగవా? రైట్, అవి వింటున్నప్పుడు మనకి ఏముంటుందమ్మా? అరే, నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమేన్. గట్టిగా చెప్పండి, మీ దేవుడు గొప్ప దేవుడు అయితే నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్దామా? హల్లెలూయా. రైట్, అయితే బైబిల్ గ్రంథంలో అలాంటివి దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. రైట్, అవి చరిత్రగా మనం విని ఒక సినిమా లాగా ప్రతి సండే వచ్చి చూసుకొని వెళ్ళిపోవడానికి కాదు, కానీ అవి చరిత్రలో జరిగినప్పటికీ అవి ఇప్పుడు చెప్తున్నాడు యెషయా చెప్తున్నది. ఇది సుమారు 700 సంవత్సరాల క్రితం జరిగింది. యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు వీళ్ళందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళు బబులోని చెరలో ఉన్నారు కాబట్టి. రైట్, ఏమన్నానంటే దేవుడు చేసినవన్నీ ఓకే, మై గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్, ఓకే, మా దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు అని చరిత్ర గురించి మాట్లాడుకోవడం కాదు, కానీ అలా చేసిన దేవుడు ఈ దినము కూడా నా జీవితంలో చేయగలడు అని నమ్మడానికి దేవుడి మాటలు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అయితే తర్వాత ఏమంటున్నాడు? 18 చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. హల్లెలూయా. పూర్వకాలపు సంగతులను ఏమంటున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. యెహోవా సెలవిచ్చుచున్నాడని యెషయా యెహోవాను పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే ఈ యెహోవా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యానివర్సరీ మీటింగ్స్కి స్పీకర్స్ని పిలుస్తాం అనుకోండి, సండే ఎవరినైనా ప్రత్యేకంగా పిలిస్తే వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాను కదా. ఏం పరిచయం చేస్తాను? పలానా దైవజనులు, ఇంత పెద్ద సంఘం ఉంది, ఈ ఊర్లో పరిచయం చేస్తున్నారు, రైట్, ఇంత గొప్పగా పరిచయం చేస్తున్నారు, వారి ఫ్యామిలీ ఇది, 20 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి అని చెప్తూ ఉంటాం, చూసారా? రైట్, అలాగా యెషయా ఏం చెప్తున్నాడంటే ఈ యెహోవా దేవుడు ఎవరు తెలుసా? ఈ యెహోవా దేవుడు ఫరో సైన్యములను ముంచేసిన దేవుడు. ఆమేన్, గట్టిగా ఆమేన్. ఈ యెహోవా దేవుడు ఏంటంటే ఈయన ఎర్ర సముద్రంను పాయలు చేసిన దేవుడు. ఈ యెహోవా దేవుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వారిని ఉత్సాహపరుస్తున్నాడు, బబులోను చెరలో ఉన్న వారిని ఉత్సాహపరుస్తూ ఏమన్నాడంటే ఈ దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? మొరపెట్టినప్పుడు 400 సంవత్సరములు బానిసత్వం నుంచి వీరిని బయటికి తీసుకొని వచ్చేసాడు. అలాంటి దేవునికి సంగమా ఒకసారి చప్పట్లు కొట్టి మనం విల్ గ్లోరిఫై మహింపరుద్దామా? చెప్దామా నా దేవుడు గొప్ప దేవుడు అని? బాబా గట్టిగా చెప్పాలండి. రైట్, అయితే యెహోవా సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు, 2 వచనాలు చెప్తున్నాడు. ఏం సెలవిచ్చాడో చెప్పట్లేదు. చెప్పాడా? 16 17 వచనాలు ఏమని చెప్పాడా? ఏమి చెప్పలేదు. ఏం జరిగాయో చెప్తున్నాడు, కానీ ఏం మాట్లాడుతున్నాడో చెప్పట్లేదు. సరే, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడా అని 18వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఒకసారి కలిసి చదువుదామా? 43:18లో వాట్ యెషయా చెబుతుంది మునుపటి వాటి గురించి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది?
అంతే కదమ్మా. ఎర్ర సముద్రం గురించి చెప్తున్నాడు రజనమ్మ, అంతేనా? దేని గురించి చెప్తున్నాడు? రథముల గురించి చెప్తున్నాడు, గుర్రముల గురించి చెప్తున్నాడు. వారు లోపల మునిగిపోయారంట, జనుపురాను నారవలే వాళ్ళు జీవం లేక ఉన్నారంట అని చెబుతూ యెషయా ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు చదవండి ఒకసారి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పూర్వకాలపు సంగతులను. అర్థమవుతుందా మీకు ఏం చెప్తున్నాడో? నాకైతే అర్థం కావట్లేదండి. డిడ్ యు గెట్ మై పాయింట్? నేను చెప్పేది అర్థమవుతుందా? ఎస్, రెడ్ సీ, ఎర్ర సముద్రము, ఐగుప్తు, రథములు, ఫరో సైన్యములు అన్నీ చెప్తూ వెంటనే ఏమంటున్నాడంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మునుపున్న కష్టాలు జ్ఞాపకం చేసుకోకూడదు. ఆమెన్. ఇంకా అవ్వలేదు, వినండి. మునుపున్న నష్టాలు జ్ఞాపకం చేసుకోకూడదు. ఆమెన్. గట్టిగా ఆమెన్. హల్లెలూయా. గతించిపోయిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. నీ కష్టాలు, నీ కన్నీరు, నీ వేదనలు, నీ యుద్ధాలు ఇవేవి నీకు జ్ఞాపకం ఉండకుండును గాక. అయితే యెషయా అంటుంది అదే కాదు, నీ సంతోషం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. మునుపటి జయాలు నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నాడు. మునుపటి సమయాల్లో ఎర్ర సముద్రం పాయలైంది కదా, అది కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హల్లెలూయా 19వ వచనం చెప్తున్నాడు ఏంటంటే, నేను ఒక నూతన క్రియ చేశాను. మరొకసారి చెప్తాం అది ఫస్ట్ నుంచి. 1 2 3 గో. చాలు, మళ్ళీ ఒకసారి. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకం, వినండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అంటే యెషయా యొక్క అర్థం ఏంటి తెలుసా? అంటే మునుపటి విజయాల మీద ఈ దినమును బ్రతకకు. డోంట్ లివ్ ఇన్ ద విక్టరీస్ ఆఫ్ ది పాస్ట్. నేను చెప్పింది అర్థమైందా? ఎర్ర సముద్రము అనే అద్భుతం మీద నువ్వు ఈ దినము బ్రతకాల్సిన పని లేదు. ఫరో సైన్యములు మునిగిపోయాయి, రథములు మునిగిపోయాయి, రైట్? దాని మీద నువ్వు బ్రతకాల్సిన పని లేదు. అంటే ఎర్ర సముద్రము పాయలవడము, ఫరో రథములు, అలాగే సైన్యములు, గుర్రములు ఇవన్నీ కూడా మునిగిపోవడము, అది పునాది మాత్రమే, అది ప్రారంభం మాత్రమే. దట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ ఫెయిత్, దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. హల్లెలూయా. నేను చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. ఎర్ర సముద్రము పాయలైంది. దేవుడు ఇజ్రాయెల్కి వాగ్దానం ఇచ్చాడు. ఈ ఐగుప్తు బానిసత్వం నుంచి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్తానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశం. చెప్పండి, ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు దేశము, రైట్? కాకపోతే వారి జీవితంలో మనం చూసినట్లయితే ఎర్ర సముద్రం పాయలైంది, బయటకు వచ్చారు, సైన్యంలోని మునిగిపోయాయి, రైట్? మన్నా ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, కావలసినవన్నీ ఇచ్చాడు, పగలు రాత్రి అగ్నిస్తంభం. హల్లెలూయా. అయినప్పటికీ 40 సంవత్సరాలు వాళ్ళు ఆ అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? వీళ్ళు ఎర్ర సముద్రము దాటడం, జాగ్రత్తగా నా మాటలు వినాలి, వీళ్ళు ఎర్ర సముద్రము దాటడం వారి డెస్టినేషన్ అనుకున్నారు. అదే వారికి గొప్ప క్రియ అనుకున్నారు. ఎర్ర సముద్రము దాటడము దేవుడిచ్చిన వాగ్దానం మీద మనసు పెట్టలేదు కానీ, రైట్? గతంలో జరిగిపోయిన ఎర్ర సముద్రం మీద, గతంలో జరిగిన అద్భుతాల మీద, గతంలో రైట్ ఎప్పుడైనా పిల్లలు చెప్పాలంటే ఆ రోజు దేవుడు ఇలా చేశాడు, ఆ దేవుడు ఇలా చేశాడు, నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి మాత్రమే కానీ అది పునాది. దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ఎర్ర సముద్రము చూడండి, ఇక్కడ రక్షించబడిన వారు అందరి పట్ల కూడా రక్షణ అనే పునాది దేవుడు వేసి ఉన్నాడు. ఆమేన్. గట్టిగా కమాన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి నా మాటలు, రైట్? అయితే చాలా మంది ఆ పునాది దగ్గర ఆగిపోయారు. కానీ ఈ రక్షణలో దేవుడిచ్చే స్వస్థతను, రక్షణలో దేవుడిచ్చే హెచ్చింపును, రక్షణలో దేవుడిచ్చే ఆశీర్వాదమును, వీటన్నిటిలోనికి చాలా మంది ప్రవేశించలేక ఉన్నారు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఎస్, నేను రక్షించబడిపోయిన, అయిపోయింది, నా కథం మేరా స్టోరీ హోగా, నా కథ ముగిసింది. నో. దేవుడు వాక్యం చెప్తుంది, గాడ్ హ్యాస్ కమ్ టు గివ్ us లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. అంటే దేవుడు మనకు జీవమును, సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. ద డే యు ఆర్ బోర్న్ అగైన్, నువ్వు దేవుని స్వంత రక్షకునిగా నువ్వు స్వీకరించిన రోజున నువ్వు జీవంలోనికి ప్రవేశించావు. నమ్మితే ఆమేన్ చెప్తారా? రైట్? అయితే ఈ విశ్వాస జీవితంలో జీవంలోనికే కాదు కానీ సమృద్ధి అయిన జీవితంలోనికి నువ్వు ప్రవేశించుదువుగాక. ఎర్ర సముద్రము ఆరంభముగా, ఒక పునాదిగా వారు తీసుకోక
అదే గొప్ప అద్భుతం అని అనుకున్నారు కాబట్టి 40 సంవత్సరాలు వారు అక్కడే తచ్చాడుతూ ఉన్నారు, వారు అక్కడే తిరుగుతూ ఉన్నారు. వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, గుడ్, వండర్ఫుల్. కానీ దేవుడు ఈ దినం నీకు ఇస్తున్న వాగ్దానం 19వ వచనంలో చదవండి, ఏముంది అక్కడ? ఇదిగో నేను ఒక నూతన క్రియ. డోంట్ డ్వెల్ ఇన్ ద మిరకల్స్ ఆఫ్ ద పాస్ట్ బట్ డ్రా అవుట్ ఆఫ్ దెమ్. అంటే నువ్వు పాత అద్భుతాల్లో నివసించడం మానే. అర్థమవుతుందా? హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. పాత అద్భుతాల్లో నివసించడం మానేసి ఆ పాత అద్భుతాల్లో నుంచి నువ్వు తోడుకునే వ్యక్తిగా ఉండాలి. ఒక బావిలోంచి ఎలాగైతే తోడుకుంటారో. ఆమెన్ చెప్దామా ఒకసారి? ఆమెన్, హల్లెలూయా. డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్ మిరకల్స్ బట్ డ్రా ఫ్రమ్ యువర్ పాస్ట్ మిరకల్స్. ఇల్లు కట్టాలనుకోండి, ఒక ఫ్లాట్ కొనాలనుకోండి, రైట్? ఏం చేస్తారు? ఫస్ట్ ఫ్లాట్ గురించి మాట్లాడదాం. ఓకే, ఫ్లాట్ కొనాలనుకుంటే ఒక అపార్ట్మెంట్ చూస్తాము, రైట్? ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎక్కడ కొనాలన్నా ఎంత ఉంది సుమారు చెప్పండి ఎవరైనా? ఒక ట్రిపుల్ బెడ్రూమ్ అంటే ₹1,00,00,000 ఇక్కడ, రైట్? ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. కానీ నా దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమెన్ చెప్దాం ఒకసారి గట్టిగా, ఆమెన్. మరొకసారి ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే నాది 5 బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి. ఆమెన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, అయితే చూడండి, ఒక ఫ్లాట్ కొనాలంటే వెళ్ళి చూస్తాం. పునాది వేసినప్పుడు మనము వాడు ప్లాన్ చూపిస్తాడు, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, రైట్? పునాది వేసినప్పుడు ₹1,00,000 2,00,000 ఇస్తాం. తర్వాత బిల్డింగ్ పెరిగే కొలది ఇస్తానే ఉంటాం, రైట్? మనము వెల చెల్లిస్తాం కదా, దేనికి? డోర్లు పెట్టడానికి కదా ఫ్లాట్లో. నేను చెప్పేది అర్థమవుతుందా? రైట్? మనం డోర్లకి డబ్బులు ఇస్తాం కానీ మన ముందు ఇంకా డోర్లు కనబడవు, రైట్? కిటికీలకి డబ్బులు ఇస్తాం కానీ వి పే ద ప్రైస్ బట్ వీ డోంట్ సీ విండోస్ యెట్. ఇంటి కోసమే మనం డబ్బులన్నీ ఇస్తాం, కానీ అది ఇంకా కూడా దాంట్లో ఏమంటారంటే నివసించము, కానీ దాని కొరకు మనము వెల చెల్లిస్తూ ఉంటాం. అవునా కాదు? వాట్ ఐ సే ఇస్ రైట్, రైట్? కన్స్ట్రక్షన్ వాళ్ళు వచ్చి, ఆ కంపెనీ వాళ్ళు వచ్చి, అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అంటారు, ఓకే ఈ ఫ్లోర్ కావాలండి, ఇంత డబ్బులు అవుతాయి. ఓకే, నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు, డబ్బులు కడతావు. అప్పుడు వాడు తెచ్చి ఆ ఫ్లోరింగ్ చేస్తాడు, ఆ ప్లంబింగ్ చేస్తాడు, ఆ ఎలక్ట్రిసిటీ చేస్తాడు, ఆ లైటింగ్, ఆ సీలింగ్, ఇవన్నీ కూడా వెల ముందే చెల్లిస్తాం. చెప్పండి, ఏం ముందే చెల్లిస్తాము? గట్టిగా గట్టిగా, ఏం ముందే చెల్లిస్తాము? రైట్, రైట్. అలాగే ప్రభు అయిన క్రీస్తు కూడా మన కొరకు వెల ముందే చెల్లించి ఉన్నాడండి. ఐ మీన్, యు అండర్స్టాండ్ వాట్ ఐ సే? ఆయన పరిశుద్ధమైన రక్తమును ఆయన మన కొరకు, అంటే నీ కొరకు, నా కొరకు ముందే చిందించి ఉన్నాడు. We have to enter into the సమృద్ధి. సమృద్ధిలోనికి మనమందరం యేసు నామములో ప్రవేశించుదుముగాక. ఐ మీన్, ఎప్పుడు ప్రవేశిస్తామంటే ఇట్స్ ఆల్ ఇన్ అవర్ మైండ్. మన మనస్సు, మన ఆలోచనలో ఉంది. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. 18వ వచనం పెట్టండి మరొకసారి, 18th వర్స్ చదువుదామా? కమాన్. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. మళ్ళీ 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 ఏంటది? పూర్వకాలపు సంగతులను మీరు తలంచు. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఆశీర్వాదము, అలాగే నీ కొరకు ఒక ఉద్దేశము, నీ కొరకు ఒక ప్రణాళికను వేసిపెట్టి ఉన్నాడు. ఈ దినము వరకు జరిగిన, చూడండి, మీరు చాలాసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు దయచేశాడు. అవునండి, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు దయచేశాడు అన్నవారు హల్లెలూయా చెప్దాం ఒకసారి. రైట్, రైట్. నాకు బాగాలేదు పాస్టర్ గారు, నాకు బాగాలేనప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, ఇంకెవరో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా మొర ఆలకించి నన్ను స్వస్థపరిచాడు అని ఉన్నవారు అయితే ఆమేన్ చెప్తారా? రైట్. ఇవన్నీ ఏమంటున్నాడంటే ఇవి మీరు సమృద్ధిలోనికి ప్రవేశించడానికి పునాదులు మాత్రమే. హల్లెలూయా.
హల్లెలూయా. నీ భవిష్యత్తులోనికి నువ్వు అడుగు పెట్టడానికి ఎర్ర సముద్రం ఒక పునాది మాత్రమే, అది ఆరంభం మాత్రమే. ఫరో సైన్యములు మునిగిపోవటం అది ఒక పునాది మాత్రమే, ఆరంభము మాత్రమే. నమ్మినవారు ఆమేన్ చెప్తారా? రైట్. పైనుంచి మన్నా కురవడం అది ఒక ఆరంభం మాత్రమే, కానీ అది నీ అంతము కాదు, అది నీ గురి కాదు, అది నీ కొరకు ఉన్న నా వాగ్దానము కాదని యెహోవా ఈ దినము సెలవిస్తున్నాడు. ఆమేన్. ఏమంటున్నాడంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నా దేవుడు నూతన క్రియ చేయుచున్నాడు. 1 2 3 గో. హల్లెలూయా. మరొకసారి నీ దేవుడు ఏం చేస్తున్నాడండి? హల్లెలూయా. నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ థింకింగ్లో, నీ ఉద్యోగంలో, ఎక్కడైతే దేవుని అవసరత ఉన్నదో యేసు నామములో అక్కడ ఈ దినము నూతన క్రియ ప్రారంభము అవును గాక. ఆమేన్. ఆయన దినము కూడా రైట్. నువ్వు ఒక విశ్వాసవి, నువ్వు ఆయన కుమారుడివి, నువ్వు ఆయన కుమార్తెవి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని కడతా ఉన్నాడు దేవుడు. అండ్ హీఈస్ నాట్ డన్ బిల్డింగ్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితాన్ని కడతా ఉన్నాడు. చెప్దామా, దేవుడు నా జీవితాన్ని కడుతున్నాడు అని. రైట్. నీ జీవితం అంటే నీ వ్యాపారం కూడా, నీ జీవితం అంటే నీ కుటుంబం కూడా, నీ జీవితం అంటే నీ వ్యక్తిగత ఆరోగ్యం కూడా, నీ జీవితం అంటే నీ ఉద్యోగం కూడా. ఆమెన్. రైట్. నీ జీవితం అంటే నీ చదువు కూడా. ఆమెన్. గట్టిగా ఆమెన్. కమాన్. హల్లెలూయా. రైట్. ఆయన కడతా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, రోజు ఇంకా నేను కడతానే ఉంటాను అంటున్నాడు. హల్లెలూయా. రైట్. నువ్వు కట్టుకుంటే అది చాలా ప్రయాసతో కూడింది, కానీ నీ దేవుడు కడితే రైట్ దాని ఎత్తు కానివ్వండి, దాని స్పీడ్ కానివ్వండి, యేసు నామములో అది చాలా 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 గొప్పగా ఉండబోతున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రైట్. ఓకే. భవిష్యత్తు కదా, నీ భవిష్యత్తు ఆయన హస్తముల్లో స్థిరముగా ఉన్నది. గట్టిగా ఆమేన్. కానీ దేవుని డిక్షనరీలో, దేవుని పుస్తకంలో భవిష్యత్తు అనే మాట లేదు. వినండి జాగ్రత్తగా. దెర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ ఫ్యూచర్ ఇన్ గాడ్స్ డిక్షనరీ. అంటే దేవుడు అల్ఫయు అంటే ఆది అంతం. రైట్. నువ్వు ఆదికాండం 1:1కి వెళ్తే ఆయన అక్కడ ఉన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనానికి వెళ్తే అక్కడ కూడా, అంటే ఆయనకి భవిష్యత్ అనేది లేదు. మనకి భవిష్యత్ అనేది ఉంది, మనకి టైం అనేది ఉంది. వాక్యం ఏమంటుందంటే, హీ సిట్స్ అబౌట్ ది సర్కిల్ ఆఫ్ ది ఎర్త్. ఆయన కాలముల చేత పరిమితి చేయబడే దేవుడు కాదు. దిస్ షుడ్ ఎంకరేజెస్. ఇది మనకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఎందుకంటే రేపు నువ్వు చూడలేదు, నేను కూడా చూడలేదు. ఎల్లుండి చూసావు పోనీ చూడలేదు, కానీ నీ దేవుడు చూసి ఉన్నాడు. ఆమేన్. కమాన్. హల్లెలూయా. రైట్. అది మనకు ఫ్యూచరు, అది మనకి భవిష్యత్తు, కానీ దేవునికి అది ప్రస్తుతం. ఇక్కడ ఏమంటున్నాడంటే, సెలవిచ్చేసాను అనలేదు, సెలవిస్తాను అనలేదు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు 14వ వచనంలో తీయండి. అక్కడ యెహోవా 14 యెహోవా ఇజ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చు చూన్నాడు. అంటే హీస్ టాకింగ్ అబౌట్ ప్రెజెంట్. ప్రస్తుతం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. పూర్వకాలం మంది ఎలా మాట్లాడాడంట? నానా సమయములలో. రైట్. ప్రవక్తల నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హల్లెలూయా. యెషయా ద్వారా ఈ దినం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి ద్వారా మాట్లాడాడు, ఇర్మియా ద్వారా మాట్లాడాడు, ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతానే ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడాడు, నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడాడు. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడంట? మాట్లాడాడు. చెప్పండి 1 2 3 గో. ఏం చేస్తున్నాడు? మాట్లాడాడు. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు. ఎప్పుడు మాట్లాడాడంట? పూర్వకాలం. తర్వాత చదవనమ్మా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. రైట్. అప్పుడు ఆదికాండము 1:1లో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. తర్వాత భూమి
నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. తర్వాత చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. అప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ దినము దేవుడు పలకడం ప్రారంభించాడు. తర్వాత ప్రవక్తల ద్వారా పలుకుతా ఉన్నాడు. రైట్, ప్రవక్తలు అయిపోయిన తర్వాత శిష్యుల ద్వారా, తర్వాత యేసయ్య ద్వారా, యేసు ముందు బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా, ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ దినములలో కూడా అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. రైట్, our God is a God who always speaks. మన దేవుడు మాట్లాడే దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, మనము వినట్లేదు. దేవుని స్వరం వినబడట్లేదు అంటే దేవుడు మాట్లాడలేక కాదు, కానీ మనము వినలేక. తర్వాత ఏమంటున్నాడు? ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. చూడండి, మన దేవుడు ఆదికాండంలో మాట్లాడాడు, నిర్గమ తర్వాత ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, తర్వాత సామెతలు, తర్వాత ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, తర్వాత మత్తయి, మార్కు, లూకా, యోహాను అపొస్తల కార్యాలు, తర్వాత పౌలు ద్వారా మాట్లాడాడు, తర్వాత ప్రకటనలో దూతల ద్వారా మాట్లాడాడు, లాస్ట్కి దేవుని స్వరమే ప్రకటన గ్రంథంలో మాట్లాడడం మనము చూస్తున్నాం. అంటే మన దేవుడు, అవర్ గాడ్ ఈజ్ అ కన్సిస్టెంట్ గాడ్. అంటే మన దేవుడు స్థిరమైన దేవుడు. చెప్దామా హల్లెలూయా? ఎలాంటి దేవుడు? గట్టిగా స్థిరమైన దేవుడు. ఏమంటున్నాడు? రైట్, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను. రైట్, యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడే దేవుడు కాదు కానీ, రైట్, నరుని చేద్దాం రండి, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరుని చేద్దాం అన్నప్పటి నుంచి ఆయన దేవుడే. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో నరునిగా వచ్చినప్పటి నుంచి దేవుడు కాదు కానీ, ఎర్ర సముద్రమును పాయలు చేసినప్పుడు కూడా ఆయన దేవుడే. వాక్యం చెబుతుంది, ద lamb was slain at the foundations of the world. ఈ భూ పునాది వేసినప్పుడే గొర్రెపిల్ల యొక్క బలి జరిగిపోయింది. ఆమేన్ చెప్దామా? విన్, కమ్ ఆన్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, ఈవెన్ బిఫోర్ హీ కేమ్ టు ఎర్త్, ఈవెన్ బిఫోర్ యూ రియలైజ్ దట్ హీ ఈజ్ ద ఓన్లీ గాడ్, ఆయన ఒకే ఒక దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు అని ఆయన భూమి మీదకి వచ్చాక మనం నమ్మాము. కానీ అంతకు ముందు కూడా ఆయన దేవుడే అని హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. చదువుదామా? ఈ దినముల అంతం యందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తము నాకు వారసునిగా నియమించాను. తర్వాత ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. హల్లెలూయా. ఆయన స్థిరమైన దేవుడు. రైట్, యెషయా గ్రంథంలో ఇదే గ్రంథంలో 6వ అధ్యాయంలో అంటాడు కదా, నేను సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూశాను. చూసినప్పుడు తీయండి అమ్మది, యెషయా గ్రంథం 6:6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపేట మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని, పై చదవండి, మొదటి వచనం నుంచి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున నాన్న కమాన్, థర్డ్ వర్స్, 3వ వచనంలో, సైన్యములకు అధిపతి వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమంటున్నారంట? కమాన్, ఏమంటున్నారు? గట్టిగా చెప్పారు. ఒకసారి అన్నారా, 3 సార్లు అన్నారా? చెప్పండి, ఏమన్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వాళ్ళు ఏమనట్లేదు తెలుసా? పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు, అతి అతి పరిశుద్ధుడు అన్నారా? లేదు. రైట్, కన్సిస్టెంట్ గాడ్. పరిశుద్ధుడు, మళ్ళీ చెప్పండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అన్నా దినేష్, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. చెప్దాం, 1 2 3 గో. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు చదివించానంటే, మనం మారుతాము, మనం ఎదుగుతాము. మనిషి చేయగలిగింది దేవుడు చేయలేనిది ఇది ఒక్కటే. మనం మారుతాం కదా. మనము ఈ దినం మన బ్యాలెన్స్ 1000 రూపాయలు ఉంది అనుకోండి బ్యాంక్ అకౌంట్, రేపు 1,00,000 రూపాయలు అవును గాక. హల్లెలూయా. మారుతుంది మనస్తత్వము. రైట్, ఈ దినము గలీజోళ్ళం కానీ రేపు పరిశుద్ధులం. ఆమేన్ చెప్దాం ఒక మన. హల్లెలూయా. మారుతాం. దేవునికి అలాంటిది లేదు. అర్థమవుతుందని చెప్పేది?
ఆయన నిన్నెంత పరిశుద్ధుడో ఈరోజు అంతే పరిశుద్ధుడు, రేపు కూడా అంతే పరిశుద్ధుడు. అదొక్కటే మనకి దేవునికి డిఫరెన్స్. హల్లెలూయా, కమన్ హల్లెలూయా. ఏమంటున్నారు? పరిశుద్ధుడు, 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 శుద్ధుడా. కమన్ హల్లెలూయా, శుద్ధుడా. ప్రభువా అర్హుడవు నీవే, అర్హుడవు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు స్థిరమైన దేవుడు. డి మేజర్, డి మేజరా. గడచిన కాలము నాతో ఉన్నావు. ఇంకెప్పుడు? నేడు నా తోడు నడుచుచున్నావు. తర్వాత సదా నాతోనే. ఎందుకంటే ఆయన స్థిరమైన దేవుడు. హల్లెలూయా, కమన్ హల్లెలూయా. వీళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళకి ఆహారం లేదు, ఐగుప్తు ఆహారం బాగుంది అనుకున్నారు. దేవుడు పరలోకపు ఆహారాన్ని, మన్నాని కురిపించాడు. రైట్, ఒకసారి మన్నా కురిపించాడు. తర్వాత మనం చూసినప్పుడైతే ఏలియా జీవితంలో ఆయనకి ఆకలేసినప్పుడు దేవుడు ఆయనకి అప్పాలు పంపించాడంట. ఎవరి ద్వారా పంపించాడు? కాకులుగా. రైట్, అప్పుడు ఫుడ్ పెట్టాడు, ఇప్పుడు కూడా ఫుడ్ పెట్టాడు. మళ్ళీ 5 రొట్టెలు 2 చిన్న చేపలను తీసుకొని 5,000 మంది పురుషులకి దేవుడు ఆహారం దయచేశాడు. ఆమె చెప్దామా? అప్పుడు పెట్టాడు, ఏలియాకి పెట్టాడు, మళ్ళీ యేసయ్య టైంలో కూడా దేవుడు పెట్టాడు. ఎందుకు తెలుసా? నీ దేవుడు స్థిరమైన దేవుడు. హల్లెలూయా. రైట్, నిన్ను పోషించాలంటే, నీకు ఆహారం పెట్టాలంటే, నిన్ను హెచ్చింపాలంటే, నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా దేవుడు నిన్ను కనుగొనగలడు. ఏలియా వెళ్ళి గుహలో దాక్కున్నాడు, దేవుడు అక్కడికి ఆకలి చేత ఆహారము పంపించాడు. నేనేం చెప్తున్నానంటే, నువ్వున్న చోట నీకు ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఆయన కమన్ డీలో ఉన్నావా? కునుకడు నిదురపోడు, తర్వాత కుడి ప్రక్కనే ఉండు దేవుడు. ఎఫ్కెళ్ళి ఎఫ్ కానీ జీ కానీ అయ్యగారు పాడేవారండి పాట కదా. స్టార్టింగ్ ఏంటి పాట? జీ 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 అన్న. ఎంతమందికి వచ్చి పాట? నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నన్ను నడిపే యేసయ్యా, నన్ను కాచే మెస్సయ్యా, నీకే వందనము స్తోత్రములు, నీకే స్తోత్రములు. తర్వాత వినండి, కునుకడు నిదురపోడు, కుడి పక్కనే ఉండు దేవుడు, తన రెక్కల పైనను కాయును, కను పాపవలె చూడండి, నేనేం చెప్తున్నానంటే, నువ్వు 10 కిలోమీటర్లు పరిగెడితే నీలో ఉన్న ఎనర్జీని ఏమంటారు? ఎనర్జీ పోతుంది, అవునా కాదా? కానీ నీ దేవునిలో ఎనర్జీ అనేది పోదు. హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? రైట్, హీఈస్ ఆల్ సఫిషియంట్ గాడ్. ఆయన సమృద్ధి అయిన దేవుడు. మన జీవితంలో ఒక్కోసారి సమృద్ధి ఉంటుంది, ఒక్కోసారి లోటు ఉంటుంది. కానీ దేవుని జీవితంలో, దేవుని ఆయన గుణంలో, ఆయన క్యారెక్టర్లో ఇన్సఫిషియన్సీ అనేది ఉండదు. ఆమేన్ చెప్దాం, కమన్ హల్లెలూయా. రైట్, ఆయన నీతో ఉంటాడు. ఉండు నాన్న, ఇక్కడే కూర్చో. ఆయన నీతో ఉంటాడు. ఆమేన్ చెప్దామా? కమన్ హల్లెలూయా. రైట్, ఆయన నిన్ను నడిపిస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? ఆయన శ్రమలో నిన్ను వదలడు. ఆమేన్ చెప్తారా? శ్రమలో నీకు తోడై ఉంటాడు. ఆమేన్. రైట్, కష్టంలో నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఆశీర్వాదంలో నీకు తోడై ఉంటాడు. ఆమేన్. ఆనందంలో నీకు తోడై ఉంటాడు. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. ఎర్ర సముద్రంలోంచి నువ్వు నడుస్తున్నప్పుడు నీకు తోడై ఉంటాడు. రైట్, ఫరో రథములు ఆయన సేనలు మునిగిపోయినప్పుడు కూడా ఆయన నీకు తోడై ఉంటాడు. నీకు ఆకలి వేసినప్పుడు ఆయన తోడై ఉంటాడు. ఆకలి వేసినప్పుడు తోడై ఉన్న దేవుడు చూస్తూ ఊరుకోడు, కానీ ఆకాశము తెరచి మన్నాన్ని నీ కొరకు కురిపిస్తాడు. ఆయన స్థిరమైన దేవుడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన, ఆయన మాత్రము నిన్ను విడువడు. హల్లెలూయా, కమాన్ హల్లెలూయా. ఎక్కడైతే తల్లిదండ్రి వదిలేశారో అక్కడి నుంచి ఆయన నిన్ను పట్టుకొని అక్కడి నుంచి పైకి లేపుతాడు. నీ దేవుడు స్థిరమైన దేవుడు. హల్లెలూయా. అబ్రహాం జీవితంలో చూసినట్లయితే అబ్రహాంని దేవుడు వన్ ఫైన్ డే ఒకరోజు దేవుడు ఆయన్ని బయటికి పిలిచాడు. అబ్రహాం, నువ్వు బయటికి రా. అది అబ్రహాం జీవితంలో పునాది మాత్రమే. రైట్, తర్వాత ప్రతి అడుగులో కూడా దేవుడు అతనికి తోడైనాడు. అర్థమవుతుందా నేను చెప్పేది? రైట్, నీకు విస్తారమైన, నీ కుటుంబాన్ని విస్తారమైన జనంగా చేస్తానన్నాడు. రైట్, అది వాగ్దానం మాత్రమే. కానీ ఆ బయటికి పిలవడము, ఆ అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వెంబడించడము, తర్వాత ఇస్సాకును పొందుకోవడం, తన జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా అవన్నీ ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క అడుగు దేనికంటే అబ్రహాం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికకు వెళ్ళడానికి. ఆమేన్. యోసేపుని దేవుడు పిలుచుకున్నాడు. రైట్, యోసేపు వాజ్ అ స్పెషల్ చైల్డ్ ఫర్ హిస్ ఫాదర్. తండ్రి ఎంతగానో ప్రేమించు కుమారుడు. రైట్, యోసేపుకి దర్శనం ఇచ్చాడు. దర్శనము వినండి, దర్శనము యోసేపు యొక్క ముగింపు కాదు, అది ఆరంభం మాత్రమే, అది పునాది మాత్రమే. హల్లెలూయా. రైట్, ఆ ఆరంభం ఇచ్చాడు, ఆ పునాది ఇచ్చాడు. తర్వాత యోసేపుని తన సహోదరులు మరి దే హేటెడ్ హిమ్, వారు చంపాలని చెప్పి మళ్ళీ వద్దులే అని చెప్పి మళ్ళీ ఆ గుంటలో పడేసినప్పుడు, రైట్, అది యోసేపు యొక్క ఆరంభము అది అంతం కాదు, కానీ అది ఒక పునాది మాత్రమే. తర్వాత వెళ్ళాడు పోతిఫర్ ఇంట్లోకి, అక్కడ ఇంకో సమస్య, అది కూడా ఒక స్టెప్ మాత్రమే. నేను చెప్తుంది అర్థమైతే హల్లెలూయా చెప్తారా? రైట్, దావీదు యవనస్తుడుగా ఉన్నప్పుడు, దావీదు గొర్రెలు కాసుకుంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చి దావీదుని అభిషేకించాడు. దేవుడు నిన్ను రాజుగా నియమించున్నాడు. అది ఆరంభం మాత్రమే, అభిషేకం పునాది మాత్రమే. రైట్, తర్వాత యుద్ధానికి వెళ్ళాడు. ఆ జానుబాహుడైన గొలియాతు మీద ఈయన జయము సాధించగలిగాడు. అది దావీదుకు అంతమా? అది పునాది, అది ఆరంభం మాత్రమే. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ప్రార్థన అవసరతలను తీరుస్తున్నాడంటే దానితో ఆగిపోకండి. దేవుడు మీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కమాన్ హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా. రైట్, గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎలాగ తెలుసుకోవాలండి? నా కొరకైన ఉద్దేశములు. ఒక ప్రశ్న అడుగుతున్నాను, వినండి. దేవుడు నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్. ఆ ఉద్దేశాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, తెలుసుకోవాలనుకుంటే చేయొద్దండి. మొన్న ఫ్రైడే చెప్పాను, దాన్ని చూడండి. దేవుని ఉద్దేశాలు ఎలా నెరవేరుస్తాడు? మార్గములు, జీవ మార్గములు, నీ జీవాన్ని నడిపించే మార్గాలు. అందుకే ఫ్రైడే రమ్మనేది. హల్లెలూయా. ఆయన స్థిరమైన దేవుడు. చెప్దామా? 1 2 3 గోడ్. గట్టిగా ఆయన ఎవరు? ఇంకోటి ఏంటి తెలుసా? ఆయన స్థిరమైన దేవుడే కాదు, కానీ ఆయన హీజ్ అ క్రియేటివ్ గాడ్. అంటే ఆయన నూతన క్రియలు చేయు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథంలో చూసాము, యెషయా యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు అని చెప్పాడు. తర్వాత ఎర్ర సముద్రం గురించి చెప్పాడు. తర్వాత ఫరో సైన్యంలో మునిగిపోవడం గురించి చెప్పాడు. తర్వాత ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నానని దేవుడు అంటున్నాడని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1 మనం చూసాము ఏంటంటే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. అవునా? రైట్, ఆ భూ పునాది వేయబడక ముందే, రైట్, అన్నిటికీ వారసునిగా క్రీస్తుని చేసి ఉన్నాడు. ఈ రెండు కూడా తీయండి. మార్క్స్ వార్త ఒక 2 కానీ 3 కానీ 8వ అధ్యాయం. దేవుడు చేసిన యేసయ్య యేసుక్రీస్తు వారు. ఇది ఆగుతా ఉన్నట్టుంది మైక్. హల్లెలూయా. 8వ అధ్యాయం తీసారా? చెప్దామా? ఇందాక మాట, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మళ్ళీ 1 2 3 గో. ఏం చేస్తున్నాడంట దేవుడు? నూతన క్రియ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు, కానీ మనం చూడలేకపోతున్నాం. అదే సమస్య.
దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ద సప్లై బట్ వీఆర్ ఎనేబుల్ టు సీ. అంటే సరఫరాలో లోపం లేదు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. కానీ మన జీవితంలో నూతన క్రియలు కనబడట్లేదు. ఎందుకంటే మనం గుడ్డోళ్ళం కాబట్టి. చూడండి బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతాలు, యేసయ్య చేసిన అద్భుతాల్లో చాలా మట్టుకు మేజర్ ఎలాంటి అద్భుతాలు తెలుసా? గుడ్డి వాళ్ళకి చూపునివ్వడం. మత్తయి సువార్త, అదే మార్కు సువార్త 8వ అధ్యాయంలో 22 నుంచి చదవండమ్మా. అంతలో వారు బేత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకుని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాని చెయ్యి పట్టుకుని ఊరి వెలుపలికి తోడుకుని పోయి వాని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి నీకేమైనను కనపడుచున్నదా అని వారిని అడుగగా వాడు కన్నులెత్తి మనుషులు ఏమన్నాడంటే బెత్సయిదాకు వచ్చారు. అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన గ్రుడ్డివాణ్ణి చెయ్యి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద, చదవండి, వాని కన్నుల మీద ఉమ్మి వేసి తర్వాత వాని మీద చేతులుంచి నీకేమైనాను కనబడుచున్నదా అని వారిని అడుగగా ఆయన అడిగాడంట. తర్వాత ఆయన ఏమంటున్నాడు? వాడు కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంటే వీడు పుట్టు గుడ్డోడు కాదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు? కన్నులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు. బ్లర్ విజన్, స్పష్టంగా కనబడట్లేదు, రైట్? అస్పష్టంగా కనబడుతున్నారు. కానీ ఎలా కనబడుతున్నారంట? చెట్ల వలె. అంటే వాడికి చెట్టు ఏంటో తెలుసు, పుట్టేంటో తెలుసు, గట్టేంటో తెలుసు, రైట్? నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను. తర్వాత అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి చేంజ్ చేయండి అన్న. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ టైం దేవుడు ఆయన ముట్టినప్పుడు ఏమన్నాడంటే నాకు స్పష్టంగా కనిపించట్లా, రైట్? అస్పష్టంగా మాట చెప్పండి. ఆ మాట ఎలాగా చెప్పాలి అందరూ? నేనే గట్టిగా మాట్లాడేది. అస్పష్టంగా కనిపిస్తున్నాయి. 1 2 3 గో. చాలాసార్లు అలాంటివే కనిపిస్తున్నాయి మా జీవితంలో. యు నో యు ఆర్ సేవ్డ్, యు నో యు ఆర్ హీల్డ్, యు నో గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. కానీ ఏది స్పష్టత లేదేమో, భవిష్యత్తు స్పష్టత లేదేమో. తర్వాత ఏం చేశాడు చూడండి, 25. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాడు. ఉదయకాల సమయము నీ జీవితంలో అస్పష్టంగా స్వస్థత కనిపిస్తుంటే, భవిష్యత్తు కనిపిస్తుంటే, ఆర్థిక స్థితి కనిపిస్తుంటే, నేను చెప్తున్నాను యు నీడ్ అ సెకండ్ టచ్ ఫ్రమ్ గాడ్. అంటే ఒకసారి ముట్టాడు కానీ స్పష్టంగా కనబడలేదు. దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడాడు కానీ స్పష్టత ఇంకా రాలేదు. నీకు రావాల్సింది ఏంటి తెలుసా? దేవుడి నుంచి ఇంకొక తాకిడి నీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా నన్ను ముట్టు దేవా అనాలంతే. ఎప్పుడైతే దేవుడు ముడతాడో అప్పుడు అన్నీ కూడా ఆమేన్ అన్నీ కుదర్చబడి, వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. ఇది ఒక అద్భుతం గుడ్ ఆయన జీవితంలో జరిగింది. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో అక్కడ గుడ్డివాడైన ఎరికో పట్టణస్థుడైన 10:46లో వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడుగు బత్తమయ్య అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కను కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసి. గుడ్డివాడైన బర్తిమయి అని ఇక్కడ మనము చూస్తున్నాం, రైట్? ఆయన నజరేయుడైన యేసు అని వాడు ఈ దారిలో వస్తున్నాడని విని ఏం చేస్తున్నాడంట?
దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని. కరుణింపురా. జీవితాంతం గుడ్డాడు అన్నయ్య, కానీ ఈరోజు నువ్వు నన్ను కరుణించాలి. శిష్యులు చుట్టూ ఉన్నవారు ఏం చేశారంటే ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరు. కానీ ఎంత గద్దిస్తుంటే, ఎంత ఊరుకో అంటుంటే వాడు ఏం చేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. హీ వాంటెడ్ హిస్ మిరకిల్ ఎట్ ఎనీ కాస్ట్. ఏదైనా కానీ ఈ దినము దేవుడు నన్ను ముట్టాలి. ఆమేన్. కమాన్. ఏదైనా కానీ నీకు ఈ ఆశ ఉంటే యేసునామములో అది దినం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఏదైనా కానీ దేవుడు నా జీవితాన్ని బాగు చేయాలి, ఏదైనా కానీ దేవుడు నా ఆరోగ్యాన్ని బాగు చేయాలి, ఏదైనా కానీ దేవుడు నా కుటుంబాన్ని బాగు చేయాలి. నమ్మిన వారు ఆమేన్ చెప్తారా? కమాన్. హల్లెలూయా. ఏదైనా కానీ దేవుడు ఈ దినం నన్ను ముట్టాలి. అది వాడికున్న పట్టుదల. ఊరుకో, మాట్లాడక ఎక్కువ అంటున్నాడు. కానీ ఎంత ఊరుకోమంటే అంత గట్టిగా అతను నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. 49. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చూడండి, 8వ అధ్యాయంలో అద్భుతం చేశాడు. ఎవరిని స్వస్థపరిచాడు దేవుడు? 8వ అధ్యాయంలో చెప్పండి. ఇందాక ఎవరి గురించి మాట్లాడాం? గుడ్డోడు. ఎలా స్వస్థపరిచాడు? ఎలాగా చెప్పండి? ఉమ్మేశాడా? ఉమ్మేసి ఆయన రాశాడు. మళ్ళీ ఇంకో గుడ్డోడు ఉన్నాడు ఇక్కడ. చుట్టూరు ఇమాజిన్ శిష్యులు ఉన్నారు, రైట్? పేతురు, యోహాను, 12 మంది శిష్యులు అక్కడే ఉన్నారు. ఇంకో గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపయ్యా అనగానే ఊరుకో అన్నారు. ఆయన ఇన్లే. దేవుడు అన్నాడు మీరు ఆగండి, ఆయన తీసుకురండి అంటే తీసుకొచ్చారు. ఒక అడుగు వెనకేసి ఉండరు ఇల్లు. ఎందుకేసి ఉంటారు తెలుసా? ఈయన మళ్ళీ ఊస్తాడు, మళ్ళీ తీస్తాడు, మళ్ళీ రాస్తాడు. ఎందుకంటే 8వ అధ్యాయంలో అలాగే చేశాడు కాబట్టి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కానీ దావీదు కుమారుడు నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశారు. నెక్స్ట్ వర్స్. యేసు నిలిచి అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడి అని చెప్పగా వారు గుడ్డివాన్ని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వారితో చెప్పారు. తర్వాత అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడుగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. స్వస్థపరిచే దేవుడు ఆయన, స్థిరమైన దేవుడు ఆయన, నూతన క్రియలు చేయు దేవుడు. 52లో అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. ఏం చేశాడు? ఉమ్మేశాడా? ఒక్క మాట పలికాడు అంతే. గో, నీవు వెళ్ళుము. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. నేను చెప్తాను వినండి. ఇంకొక మళ్ళీ మార్కు సువార్తలో 7వ అధ్యాయములో సీదోను ప్రాంతమా 32. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి, పాపమేను చూడండి, చెవుడే కాదంట నత్తి కూడా, ఆయన ఎద్దుకు తోడుకుని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకునిరి. వాళ్ళు ఏమన్నారంటే, అబ్బా మంచి ఉదాహరణ దొరికిందండి. కమాన్. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని, చదువుదాం అందరము, ఒకనిని ఆయన యుద్ధకు తోడుకొని వచ్చి ఏమన్నారు? వాని మీద ఏముంచాలంట? వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకుంటే ఈయనేం చేశాడు? తర్వాత సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి. 8వ అధ్యాయంలో ఏమో ఉమ్మేశాడు, రైట్? గుడ్డివాని బాగు చేసినప్పుడు ఇక్కడ ఉమ్మేశాడు, చెవిలో వేలు పెట్టాడు, తర్వాత నాలుకను ముట్టాడు.
వింటున్నారా? రైట్. ఎవరైనా నా మీద చెయ్యేసి ప్రార్థన చేయండి అని ఈరోజు రండి. ఎంతమంది వస్తారు ప్రార్థన చేయండి? దీనికి ప్రిపేర్ అయ్యారండి. ఏం చేస్తా తెలుసా? నాన్న 33 పెట్టు. ఏకాంతం కాదు కానీ ముందే మీ చెవులో. Come on, hallelujah. See, what I'm trying to say is, చెవిటివాడు నత్తివాడైన వీడు స్వస్థత పొందాడు. రైట్. 8వ అధ్యాయంలో ఆ గుడ్డివాడు స్వస్థత పొందాడు. మొదట అస్పష్టంగా, తర్వాత స్పష్టంగా. 10వ అధ్యాయంలో కూడా గుడ్డివాడైన బర్తిమయ్య స్వస్థత పొందాడు. కానీ ఈ మూడు కూడా, there were 3 different ways of healing. ఈ స్వస్థతలు, ఈ మూడిట్లో కూడా దేవుడు ఒకే రీతిగా చేశాడా? లేదు. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. ఎర్ర సముద్రం గురించి మాట్లాడక ఈ దినమున రైట్. ఫరో సైన్యముల గురించి మాట్లాడకు. అవన్నీ కూడా ఒక పునాది మాత్రమే. అవన్నీ నీ జీవితంలో పునాదులు మాత్రమే. నమ్మినవారు ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. కానీ దేవుడు ఈ దినము నీతో చెప్పమన్నది యెషయా గ్రంథం 43:19లో ఉన్నట్టు, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. అంటే మునుపు ఎన్నడూ చూడని అద్భుతము నువ్వు ఈ దినము చూడబోతున్నాం. ఎప్పుడు చేస్తానంటున్నాడు? అది ఇప్పుడే అది మొలచును. ఇంతకుముందు నది పాయలైంది, ఇంతకుముందు ఆ నదిలో మునిగిపోయారు. కానీ ఈ దినము ఒక నూతన క్రియ ఎలా ఉంటుందంటే, నూతనమైనవి ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? దేర్ విల్ బి స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ అంటుంది. అదే నీరు ఇంతకుముందు పాయలైంది, కానీ ఈ దినం ఏమంటాడంటే అదే నీరు భూమిలో నుంచి పైకి వస్తుందంట. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా చేస్తాడో నీకు సంబంధం లేదు. నాట్ యువర్ విల్ బట్ హిస్ విల్, నాట్ యువర్ విష్ బట్ హిస్ విష్, బట్ హీ విల్ డెఫినెట్లీ డూ. మీకు చెప్పేది అర్థమైందా? ఎర్ర సముద్రంలో ఏముంటాయి? చేపలు కాదు, నీళ్ళు. అవునా? సముద్రంలో ఏముంటాయండి? నీళ్ళు ఉంటాయి. రైట్. అవే నీళ్ళు. కానీ ఈ దినం ఏం చేస్తానన్నాడంట? అవి మొలచును, మీరు దాన్ని ఆలోచింపర. తర్వాత నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను. తర్వాత వినండి, తర్వాత ఏమంటున్నాడు? ఎడారిలో నదులు పారజేయుచున్నాను. రైట్. ఇఫ్ వాటర్ ఈజ్ వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్, ఒకవేళ ఈ నీరే అద్భుతమైతే ఒకసారి నేను ఆ నీటిని పాయలు చేస్తానంటున్నాడు. వినండి, ఒకసారి ఆ నీటిని భూమిలో నుంచి నేను పైకి తీసుకొస్తానంటున్నాడు. ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? ఆ నీటిని నదులుగా నేను ప్రవహింపజేస్తానంటున్నాడు. ఆమేన్. రైట్. ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? ఆ నీటిని నేను ద్రాక్షరసం కూడా మార్చేస్తానంటాడు. హల్లెలూయా. ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? ఆ నీటిలో నీకు చేపలు దొరకలేదేమో, డి మేజర్, ఆ నీటిలో నీకు చేపలు దొరకలేదేమో, కానీ చేపలు దొరికినప్పుడు, దొరకనప్పుడు నువ్వు నా దగ్గరకు రా, నీ వల ఎక్కడ వేయాలో నేను చెప్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. కమాన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నీ చిత్తము కాదు, నువ్వు అనుకున్న విధానంలో దేవుడు చేయడు. వాళ్ళు దే నెవర్ డ్రీమ్డ్ ఇన్ దేర్ లైఫ్ దట్ దే వుడ్ వాక్ అక్రాస్ ద రెడ్ సీ. వారి జీవితంలో అనుకోలేదు. ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. నాకు తెలిసి ఎప్పుడు ఆ కోట కూడా దాటి వెళ్ళి ఉండరు, ఆ కాంపౌండ్ దాటి వెళ్ళి ఉండరు, ఆ రాజ్యం దాటి వెళ్ళి ఉండరు. వారికి ఒక ఎర్ర సముద్రం ఉందని తెలుసో తెలీదో కూడా నాకు తెలీదు. కానీ దేవుడు వారి పట్ల ఆ దినము నూతన క్రియ చేశాడు. దేవుడు నీ పట్ల ఈ దినము నూతన క్రియ చేస్తాడు. ఆమేన్. కమాన్. ఆమేన్. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. కమాన్, కమ్ బ్యాక్ టు యెషయా గ్రంథంలోకి మళ్ళీకి వెళ్దాము. హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనం. ఇదిగో చదుదాం, కలిసి చదుదాం ఇదంతా. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. తర్వాత 21 చదుదాం. 1 2 3 గో. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను. తర్వాత నదులు కలుగజేయుచున్నాను. గణపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. దేవుడు ఈ దినం మీతో చెప్పమంటుంది ఏంటంటే, హీఈస్ డూయింగ్ అ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో నూతన క్రియ
చేయించున్నాడు. నువ్వు అనుకున్నట్టు చేయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనుకుంటున్నట్టు చేస్తున్నాడు. ఆయన అనుకున్నట్టు చేస్తున్నాడు. గట్టిగా ఆమేన్, కమాన్ ఆమేన్. నీ చిత్త ప్రకారం చేయట్లేదు. నాకు పలానా వారి ద్వారా బిజినెస్ రావాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అక్కడి నుంచి కాదు, దానికన్నా మెరుగైన వారి దగ్గర నుంచి నీకు బిజినెస్ తెప్పిస్తాడు. పలానా కంపెనీ నుంచి అనుకుంటున్నాను, నో నాట్ దాట్ కంపెనీ. నాకు ఈ బాస్ నచ్చలేదు, వీడు నాతో మంచిగా ఉండాలి, ఈ మా టీమ్ లీడ్ కానీ మా మేనేజర్ కానీ మంచిగా ఉండాలనుకుంటున్నావు, కానీ దేవుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? ఆ టీమ్ లీడ్నే మార్చేద్దామని ప్లాన్ చేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది, రైట్? పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఎవరమంట మనము? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి, ఆ మాట కోసం తీశాను. ఎవరంట మనము? దేవునికి సొత్తైన ప్రజలు. 1 2 3 చెప్దామా? నేను దేవునికి సొత్తైన వాడను, సొత్తైన దానను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతుంది తన పిల్లలైన ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినము తన సొత్తైన నీ గురించి నా గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళని ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది ఎర్ర సముద్రం దగ్గర ఆపేయడానికి కాదు, కానీ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశింపచేయడానికి. దేవుడు నిన్ను పాపమనే ఆ ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చింది, రైట్? వినండి జాగ్రత్తగా, నీ శోధనలు జయించడానికి మాత్రమే కాదు. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు దయచేయడానికి మాత్రమే కాదు. ఆమేన్, హల్లెలూయా. కానీ నీ వాగ్దానంలోనికి, నీ ఆశీర్వాదంలోనికి, నీ పట్ల ఉన్న ఆయన ప్రణాళికలోనికి నిన్ను నడిపించడానికి. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ దేవుడు స్థిరమైన దేవుడు. హల్లెలూయా. రండి, నీ దేవుడు ఎవరు? స్థిరమైన దేవుడు. నీ దేవుడు స్థిరమైన దేవుడే కాదు, కానీ నీ దేవుడు గుడ్డివారికి కళ్ళు కలుగజే అద్భుతాలు చేయు దేవుడు. నమ్మిన వారు ఆమె ఏం చెప్తారా? నీ దేవుడు స్థిరమైన దేవుడు, నీ దేవుడు అద్భుతములు చేయు దేవుడు. అంతటితో ఆగిపోకుండా ఏమంటున్నాడంటే, నీ దేవుడు నూతన క్రియలు చేయు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, కమాన్, హల్లెలూయా, రైట్? నా దేవుడు నూతన క్రియలు చేయు దేవుడు. నా దేవుడు నూతన క్రియలు చేస్తున్నాడు. 1 2 3 గో. ఎవరి జీవితంలో చేస్తున్నాడు? నా జీవితంలో, నీ జీవితంలోనా? చెప్పండి. నా దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయుచున్నాడు. నువ్వు చెప్తే నీది, చెప్పకపోతే నాది. 1 2 3. నా దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయుచున్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? ఆమేన్, హల్లెలూయా. కొంతమందికి నాకు కొత్తలో ఫోన్స్ వచ్చే, మీకు తెలుసా? ఫోన్లు అప్పుడు ఇన్కమింగ్ 7 రూపీస్ పర్ మినిట్ ఉండేది. ఎంతమందికి గుర్తుంది? అవుట్ గోయింగ్ 14 రూపీస్ పర్ మినిట్. అప్పుడు ఒకటే ఉండేది ఐడియా, ఒకటే ఫోన్ ఉండేది ఇంత పెద్దగా. అప్పుడు తర్వాత మెల్లిమెల్లికి తగ్గినప్పుడు, ఎంతమందికి ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి సంవత్సరం ఫోన్ నెంబర్ మార్చేస్తుంటారు? ఎలాంటి వాళ్ళు ఎవరికైనా ఉన్నారా? ఉన్నారు కదా, రైట్? ఉన్నారా ఎవరికైనా? ఉంటే చెప్పండి, రైట్? ఈ ఇయర్ ఉన్న నెంబర్ నెక్స్ట్ ఇయర్ కనబడదు. అలా కొన్ని నెంబర్లు నా దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాడి పేరు చెప్పొద్దు కానీ జాన్ అనుకోండి, జాన్ గారు అనుకోండి. జాన్ ప్రతి ఇయర్ ఫోన్ మారుస్తుంటే నేను ఎలా సేవ్ చేసుకుంటా తెలుసా? జాన్ 2018, జాన్ 2019, తర్వాత 2020, తర్వాత 2021, తర్వాత జాన్ 2022 6 months, 2022 నెక్స్ట్ 6 months 6 నెలలు. మీకు అర్థమవుతుందా? కాలాలు మారుతూ ఉన్నాయి, ఇయర్లు మారుతూ ఉన్నాయి. హల్లెలూయా, కమాన్, హల్లెలూయా. నేను చెప్తా వినండి, కాలాలు మారుతున్నాయి కానీ ఏం మారట్లేదు? జాన్ మారట్లేదు. అంతేనా కాదా? జాన్ మారుతున్నాడా? లేదు. జానే. 2018లో ఆయన జానే, 2019లో జానే, తర్వాత 20లో జానే, 22లో, 23లో, చెప్పండి ఎవరు? 25లో, నెక్స్ట్ ఇయర్ జానే కదా. జాన్ పాషా అయిపోడు కదా, రైట్? 28లో జానే. ఎందుకు చెప్తున్నానంటే డేట్లు మారుతూ ఉంటాయి. జాన్ మారడు, డేట్లు మారుతూ ఉంటాయి. నీ దేవుడు కూడా మారడండి.
హల్లెలూయా. నీ దేవుడు స్థిరమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్ టుడే? నువ్వు ఈ వాక్యం చేత ఆశీర్వదించబడ్డావా? రైట్. నేనేం చెప్దాం అనుకున్నానంటే, ఇంత గంట సేపు మొత్తుకుంది ఏంటంటే, నీ దేవుడు నూతన క్రియ చేయు దేవుడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రంలయ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నాయన తండ్రి, ఇఫ్ యు వాంట్ ఎ న్యూ థింగ్, ప్రియులారా, ఒకవేళ వాక్యం అర్థమై దేవుడు నా జీవితంలో నూతన క్రియ చేయాలని నువ్వు ఆశపడితే, మీరు కూర్చున్న స్థలంలోనే మీరు చేస్తే నేను ప్రార్థన చేస్తాను. రైట్. ఇంతవరకు నీ పద్ధతిలో అనుకున్నావు, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా పద్ధతిలో నేను చేస్తానంటున్నాడు. ఇంతవరకు నీ చిత్తం అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ దినం ఏమంటే నా చిత్తంలో నేను జరిగిస్తానంటున్నాడు. రైట్. బైబిల్ గ్రంథంలో స్వస్థతలు చదివినప్పుడు దేవుడు అలా స్వస్థపరిచాడు కాబట్టి నన్ను కూడా అలా స్వస్థపరుస్తాడు అనుకుంటున్నావు, కానీ దేవుడు ఈ దినం అంటున్నాడు నేను స్వస్థపరుస్తాను, కానీ నువ్వు అనుకున్నట్టు కాదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను స్వస్థపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. బట్ హీలింగ్ నెవర్ చేంజెస్. హల్లెలూయా. స్వస్థత స్వస్థతే, ఆశీర్వాదం ఆశీర్వాదమే. అది దేవుడు నీకు ఇచ్చే పద్ధతి ఈ దినము మార్చి ఇవ్వబోచున్నాడు. ఆమేన్. యెషయా గ్రంథము 43:19 ఉన్నవి ఏంటంటే, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. అయ్యా ప్రభు ప్రార్థిస్తున్నాను. కళ్ళు మూసుకోండి. అయ్యా ప్రభు, నీ పిల్లల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ దినము సంఘానికి, అలాగే వ్యక్తిగతంగా ఇక్కడున్న వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆమేన్. కమాన్. దోస్ హూ బిలీవ్, నమ్మిన వారు ఆమేన్ చెప్తామా? కమాన్. హల్లెలూయా. కమాన్. హల్లెలూయా. మరొకసారి ఆమేన్. హల్లెలూయా. ఇదిగో దేవుడు పిల్లరా ఒక నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. అది ఇంతకు ముందు ఎన్నడూ జరగనిది. హల్లెలూయా. ఇంతకు ముందు ఎన్నడూ నువ్వు అనుభవించనిది. రైట్. ఇంతకు ముందు నువ్వు ఎన్నడూ ఆలోచింపనిది. Hallelujah. He will do a new thing in a different way now. Amen. Hallelujah. O Rakshaka. Hallelujah. Hallelujah. Rakshakaనికి వందనాలు. Hallelujah. ప్రార్థిస్తున్నానయ్యా, చేతులెత్తిన వారిని ప్రత్యేకంగా దర్శించండి. ఈ దినము వారు వాక్యం అర్థం చేసుకున్నారు అంటే మిగతా వారు చేసుకోలేదని కాదు, కానీ వారి జీవితంలో దే వాంట్ అ న్యూ థింగ్, ఒక నూతన క్రియ కావాలి అని వారు ఆశపడుచుండగా, యేసు నామములో ఒక నూతన క్రియ ఈ దినమే ఇప్పుడే మొలచునుగాక, ఇప్పుడే ప్రవహించునుగాక, ఎడారిలో నదులు ప్రవహించునుగాక. యేసు నామములో. ఎవరి నామములో చెప్తామండి? హల్లెలూయా. నిన్న నేడు రేపు ఏకముగా స్థిరముగా ఉండు యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. నీకు వందనాలయ ప్రభువా. హల్లెలూయా.